ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి భయపడుతున్నారు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే అమ్మాయిలు చంపేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు, కొన్ని కారణాలు చూసుకున్నాం. అయితే ఈ రోజు నా టాపిక్ ఏంటంటే అమ్మాయిలు పెళ్ళొద్దు అంటున్నారంట. ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా అంటే ఇంకా ఆడవాళ్ళకు ఉంటాయి కదా మేడం. ఏది జరిగినా ఆడవాళ్ళనే అంటారు. మాకు పెళ్లి చేసుకుంటే మాకు స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ అంటే వేరే విధంగా కాదు మేడం. ఈ వీడియో కూడా మనం అందరి గురించి కాదు, ఒక కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్ అయినా మనకి 2 వేరియేషన్స్ చూస్తాం, ప్లస్ అండ్ మైనస్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే కొంతమంది అమ్మాయిల గురించే, వేరే కేటగిరీ వాళ్ళు వద్దు మనకు. అసలు పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇలాగే అంటే ఏదైనా మమ్మల్ని అంటారు, పిల్లలు పుట్టకపోయినా మమ్మల్ని అంటారు, పిల్లలు పుట్టిన మమ్మల్ని అంటారు, వర్క్ చేసినా అంటారు, వర్క్ చేయకపోయినా అంటారు, కట్నం తేలేదని బాధిస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఎందుకు, మాకే ఎందుకు ఇవన్నీ అని చెప్పే కొన్ని కేటగిరీస్ కొన్ని ఉన్నాయి. అంటే అసలు అమ్మాయిలు ఎందుకు పెళ్ళొద్దు అంటున్నారంటే మీరేం చెప్తారు? అవును, ఇప్పుడు మీరు అన్నారు ఒక మంచి అమ్మాయిలు అంటే సాంప్రదాయంగా పెరిగిన వాళ్ళు లేరని ఉన్నారుగా, చాలా మంది ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనే చేయాలనే చూస్తారు పేరెంట్స్ కూడా. అలాంటప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా అవతల వ్యక్తి మనకు తెలియకుండా పోతారు. వ్యక్తే కాదు, కుటుంబాలు కూడా. అసలు వాళ్ళ వంశం ఏంటి, వాళ్ళ బుద్ధులు చూడండి. ఒక కుటుంబంలో బుద్ధులన్నీ ఒకలా ఉంటాయి కదా. ఒక్కొక్క స్టేట్లో జనాలు మనస్తత్వాలు ఒకలా ఉంటాయి, ఒక్కొక్క జిల్లాలో బుద్ధులు ఒకలా ఉంటాయి, ఒక ఊర్లో బుద్ధులు ఒకలా ఉంటాయి, రకరకాలుగా ఉంటారు. వాళ్ళ పనిపాటలు, ఆచార వ్యవహారాలు, మాట తీరు, వంట తీరు, ప్రతిదీ మనస్తత్వంతో సహా అన్ని డిఫరెంట్గా ఉంటాయి. మనకి ఎక్కడ సంబంధం కుదురుతుంది అనేది మనకు తెలియదు. కాబట్టి ఎవరికి ఉండే భయాలు వాళ్ళకు ఉంటాయి, తల్లిదండ్రులకు ఉండే భయాలు కొన్ని. అయితే కంప్లీట్గా అవన్నీ కూడా భరించాల్సింది, ఫేస్ చేయాల్సింది అమ్మాయి. కాబట్టి తను కూడా తీవ్రమైనటువంటి ఒక ఆందోళనకి గురి అవుతుంది సహజంగానే. ఏంటంటే ఇంకా అన్నీ తెలిసిన వయసు కాదు, 25 ఏళ్ళు అనుకుందాము. మరి ఇంకా అన్నీ తెలిసిన వయసు కాదు. సాధారణంగా అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలనుకున్న వాళ్ళు 25 to 30 లోపల చూస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఇంకా అన్ని అనుభవానికి రావు. యాక్చువల్గా అయితే పాతకాలంలో ఆ వయసుకి 35 ఏళ్ళు వచ్చినాయంటే మళ్ళీ అల్లుడో కోడలో వచ్చేసే వయసులు ఒకప్పుడు. కానీ ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చినా సరిగ్గా ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. అందుకనే ఇప్పుడు అన్ని విషయాలు తెలియకుండా పోతున్నాయి వీళ్ళకి. అదే కానీ ఒక మంచి అవేర్నెస్ తోటి, తెలివితేటలతోటి ఇలా ఉంటుందమ్మా, ఇలా ఉంటుంది, ఇలా సంఘటనలు జరిగినప్పుడు ఇలా ఉండాలి అనే మెళకువలు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటే కనుక ఆ అమ్మాయి కానీ తల్లిదండ్రులు కానీ భయపడాల్సిన అవసరం అనేది అసలు లేదు. ఏదైనా సరే నేను ఎదుర్కోగలను అనే మనస్తత్వంతో అమ్మాయిల్ని తయారు చేయాలి. అది పెళ్లి చేసి పంపించిన ప్లేస్లోనే కాదు, ఒకవేళ జాబ్ చేయటానికి వెళితే కూడా వర్క్ ప్లేస్లో కూడా తను అదే విధంగా తన సమస్యను తనే పరిష్కరించుకునేట్లాగా, తనకి ఏం కావాలో తను నిర్ణయించుకునేలాగా పెంచాలి. వర్క్ ప్లేస్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ వేస్తాను మేడం. ఎందుకంటే కొంతమంది అనేది ఏంటంటే ఇప్పుడు పెళ్ళి అవుతుంది, మాకు పిల్లలు పుడతారు, జాబ్ చేయాలి నేను. వర్క్ ప్లేసెస్ లో కూడా ఎక్కడ ఏ ఆర్గనైజేషన్స్ లో ఉన్నాయి, మా పిల్లల్ని చూసుకుంటారా? చిన్న చిన్న పిల్లలు ఉంటారు, బార్న్ బేబీస్ ఉంటారు, మళ్ళీ నెలల పిల్లలు, వాళ్ళని చూసుకోవాలంటే ఎన్ని సంస్థలు చూస్తున్నాయి. అలాంటి వేరే కంట్రీస్ లో చూడండి, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. మరి మనకి ఇక్కడ అలాంటిది లేదు కదా. మరి మేము పెళ్లి చేసుకొని పిల్లల్నే చూసుకోవాలా, ఇంటినే చూసుకోవాలా, ఇవన్నీ ఎక్కడ మాకు ఈ స్ట్రెస్ అంతా అని కొంతమంది అంటున్నారు. కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్లో ఫెసిలిటీస్ ఉన్నాయి. కిడ్స్ కేర్ ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు, కేర్ టేకర్స్ ఉంటారు. వీళ్ళు ప్రశాంతంగా జాబ్ చేసుకోవచ్చు, మధ్యలో వెళ్ళి చూసుకోవచ్చు, ఫీడ్ చేయాలంటే చేయొచ్చు, బిడ్డల్ని పలకరించుకునే ఫెసిలిటీస్ కొన్నిట్లో ఉన్నాయి. ఫారిన్ కంట్రీస్లో మీరు అన్నట్టు అది కంపల్సరీ అరేంజ్మెంట్. అది ఆ ఫెసిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే చూడండి, మనం ఇంత స్ట్రెస్ తోటి, టెన్షన్ తోటి జాబ్ చేస్తూ ఉంటాం. ఫారిన్ కంట్రీస్లో అలా ఉండదు, చాలా ఈజీగా రిలాక్స్గా ఉంటుంటారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కడికక్కడ వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి. అదేంటంటే మనం ఇలా అంటున్నామా అరేంజ్మెంట్స్ ఫెసిలిటీస్ అని, అది నీడ్గా భావిస్తారు వాళ్ళు. అది నీడ్. మనకి నీడ్ అని ఎందుకు ఆలోచించట్లేదు? మళ్ళీ చేస్తున్న వర్క్స్ అన్నీ కూడా ఫారిన్ కంపెనీస్కే చేస్తున్నప్పుడు ఆ రూల్స్ ఇక్కడ ఎందుకు అప్లై అవ్వటం లేదు? ఎందుకంటే మేడం మైండ్ మరి రిలాక్స్ గా ఉంటేనే కదా పని కూడా చక్కగా చేయగలుగుతాం. లేదంటే పిల్లలు ఏం చేస్తున్నారు, మా వాడు అక్కడ ఎలా ఉన్నాడో, ఏం తిన్నాడో ఏంటో ఈ ఆలోచించుకుంటే ఇక్కడ పని ఎలా చేస్తారు? అవును, అందుకనే కంపెనీ వాళ్ళకి వీళ్ళ డిమాండ్స్ కూడా తెలియచేయాలి. ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరైనా అమ్మాయిలకి అదే సమస్య వస్తుంది. మా బేబీస్ని క్యారీ చేయాలి, తర్వాత డెలివరీస్, తర్వాత మదర్ ఫీడింగ్ ఇవ్వాలి,
పిల్లలకి మదర్ ఫీడ్ చేయకపోతే ఆమెకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తాయి, ఇవన్నీ వాళ్ళు డిమాండ్ చేయాలి. మాకు బేబీ కేర్స్ సెంటర్స్ చిన్నగా లోపల పెట్టండి. కొన్ని కంపెనీస్లో ఉన్నాయి మనకి ఇక్కడ కూడా, కానీ చిన్న కంపెనీస్లో లేవు అని చాలా మంది అంటుంటే విన్నా నేను. కొంతమంది అంటారు మేడం, ఏమంటారంటే భర్త ఉద్యోగం చేస్తున్నాడు కదా, అసలు ఎందుకు మేము చేయాలి పని అని కొంతమంది అంటున్నారు. అది కరెక్టేనా? ఒకప్పుడు అంతే కదా నవీన, ఒకప్పుడు అంతే ఉండేది. సంపాదించుకొస్తే పిల్లల్ని చూసుకుంటూ, ఇల్లు చూసుకుంటూ, బంధువుల్ని చూసుకుంటూ ఇల్లంతా మేనేజ్ చేసుకునేది ఇల్లాలు. భర్త సంపాదించుకొచ్చేవాడు. అయితే ఒకళ్ళ సంపాదన 10 మంది తినే వ్యవస్థ ఉండేది అక్కడ, కుటుంబ వ్యవస్థ ఉండేది. ఉన్నప్పుడు అందులో నుంచి వచ్చిన పరిణామమే ఇప్పుడు అందరూ జాబ్ చేయటం అనేది. ఇప్పుడు దేనికి లోటు లేకపోయినా అసలే లోటు వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు పిల్లల్ని కనాలంటే కనలేకపోతున్నారు, కంటే పెంచేవాళ్ళు లేరు కదా. వీళ్ళని పెంచడానికి వాళ్ళ నుంచి పేరెంట్స్ రావాలంటే వాళ్ళు ఇష్టపడటం లేదు, ఎందుకంటే హెల్త్ కంప్లైంట్స్ ఉంటాయి వాళ్ళకి. వీళ్ళ లైఫ్ స్టైల్ తోటి వాళ్ళ లైఫ్ స్టైల్ మ్యాచ్ అవ్వకపోవడము, దూరాభారాలు ఇవన్నీ ఉండి వాళ్ళు కూడా రావడానికి ఇష్టంగా ఉండటం లేదు. అలాంటప్పుడు మనం ఏదైతే డెవలప్మెంట్ కోరుకున్నామో ఆ డెవలప్మెంటే ఇప్పుడు మనకి మళ్ళీ కూడా బాధించే విధంగా తయారైంది. కాబట్టి ఇది ఏంటంటే లైఫ్ సైకిల్ ఇలా తిరుగుతున్నప్పుడు మీరు అన్నట్టు ఒకళ్ళే సంపాదిస్తే మేము ఎందుకు చేయాలి జాబ్ అన్నది, మళ్ళీ ఆ తీరుకే వస్తారు, రావాలి. అంటే ఏది ఏమైనా ఆడవాళ్ళు జాబ్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, అత్తమామలను చూసుకోవాలి, ఇంట్లో అన్ని చేసుకోవాలి, ఇన్ని ఉన్నాయి కాబట్టి అమ్మాయిలు భయపడుతున్నారు. ఇది మాత్రం మారలేదు చూసారా, ఇది కామన్. ఆనాటి నుంచి ఈనాటి వరకు నువ్వు అప్పుడు ఉద్యోగం చెయ్యి నువ్వు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నావు. అప్పుడు నీ రోల్ ఇదే, ఇప్పుడు నీ రోల్ ఇదే, ఏం మారలేదు. అలాంటప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకోవాలి? నువ్వు ఇద్దరు సగం సగం, అతను బయట బాధ్యతలు చేస్తే నువ్వు ఇంటి దగ్గర బాధ్యతలు చేద్దామనే మెంటాలిటీ కనుక నీకు వచ్చినట్టయితే నువ్వు ఉద్యోగం చేయకు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బులు అన్నిటికీ, ఇప్పుడు ₹1,00,000 ఫీజు ఏంటండి పిల్లలకి? ఒకప్పుడు ₹1,00,000 ఉంటే 4 పెళ్ళిళ్ళు చేయొచ్చు. మరి ఒక ₹1,00,000 ఒకటో క్లాస్ పిల్లలకి ఫీజు కడుతున్నారంటే పరిస్థితి చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో మరి భార్యాభర్తలు ఉద్యోగం చేయాల్సి వస్తోంది. ఇది కూడా మనం చేసుకున్న పాపకర్మమే. ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కానీ, మన గల్లీలో ఉన్న చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ కానీ మానేసి ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్కే వెళ్తున్నారు. మరి అక్కడ ఫీజులు అలాగే ఉంటాయి. అక్కడ నీకు ఏసీ రూములు, ఇక్కడ బస్సులో ఏసీ, దిగగానే స్కూల్లో ఏసీ, అక్కడ బయట గ్రౌండ్లో ప్రేయర్స్ చేయించేవారు, అవన్నీ పోయాయి కదా. ఇప్పుడు గ్రౌండ్లో ప్రేయర్ అంటే ఏంటో పిల్లలకి తెలియదు, ఎండ తెలీదు, మరి స్వేచ్ఛ వాతావరణం అంటే ఏంటో తెలియదు. ఒక జైలు జీవితమే. ఇంట్లో ఉన్నంతసేపు అమ్మా నాన్న చెప్తుంటారు, ఏ కథలకు, ఏ మెదలకు, అజ్జయ్యకు, ఇజ్జయ్యకు, అదటలకు, ఇది లాక్కు అని ఇంట్లో అంటూనే అదొక జైలు. స్కూల్కి వెళ్ళిన తర్వాత బ్లాక్ బోర్డు, మాస్టర్లు తప్ప ఎవరు కనపడరు, అదొక జైలు. పక్క పిల్లలతో ఎక్కువ మాట్లాడకూడదు, బయటకు గబుక్కుని వెళ్ళటానికి లేదు, అంత బందికానే. మరి ఇలాంటి వాతావరణంలో పెరుగుతూ ఉంటారు ఆ పిల్లలు. దానికోసం లక్షల ఫీజులు కడుతున్నాం మనం. అప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్ సిస్టమ్ అనేది అన్ని విషయాల్లోనూ కోల్పోతున్నారు. అసలు మనిషి జీవితం ఏంటి, సంఘ జీవితం ఏంటి, కుటుంబ జీవితం ఏంటి, అన్నా చెల్లెళ్ళు ఏంటి, అమ్మా నాన్న ఏంటి, ఇవన్నీ వాళ్ళకి అసలు తెలిసే అవకాశాలే ఉండట్లేదు. అందుకని మన గల్లీలో ఉన్న ఒక 5-6 6th క్లాస్ వరకు 5th క్లాస్ వరకు మన దగ్గరలో ఉన్న స్కూల్లో చదివించవచ్చు. ఆ తర్వాత ఎవరైతే చదువులో వీక్గా ఉన్నారో ఆ పిల్లల్ని తీసుకెళ్ళి మంచి స్కూల్స్లో వేయాలంటే వేసుకోండి. లేదు అని అంటే 10th క్లాస్ వరకు ఉన్న స్కూల్స్లోనే మెయింటైన్ చేయండి. ఆ పిల్లాడు ఎక్కడైనా ఒకలాంటి చదువుతాడు. అంటే ఫైనల్గా మేడం, ఆడపిల్లలు ఏంటంటే పెళ్లి చేసుకుంటే మాకు స్వేచ్ఛ పోతుంది, అందరి గురించి కాదు, కొంతమంది గురించి. పెళ్లి చేసుకుంటే మాకు స్వేచ్ఛ పోతుంది, అదే పెళ్లి చేసుకోకపోతే మాకు స్వేచ్ఛ సంతోషం కూడా ఉంటుందని కొంతమంది అంటున్నారు. దీని గురించి ఒకసారి. అంటే అందరికీ పోదండి, వచ్చిన భర్తను బట్టి. కొంతమంది భర్తలు ఇళ్ల నుంచి కదలనివ్వరు భార్యని, ఎంత చదువుకున్నా సరే. ఎంత చదువుకోనండి, అబ్బాయి కన్నా ఎక్కువ చదువుకున్నా సరే ఎక్కడికి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు, నేను సంపాదించుకొస్తాను అంటాడు. మరి ఎక్కడికి అన్నీ నేనే తీసుకొస్తానంటాడు. మరి ఇంకా ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. పోనీ ఎప్పుడన్నా నేను వస్తానంటే ఏం అవసరం లేదు, నేనే తెస్తానని భర్తలు ఉన్నారు. మరి అది స్వేచ్ఛ పోయినట్టే. కానీ అన్ని విధాలా మంచిగా ఉన్న ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ స్వేచ్ఛ ఏం కోల్పోరు. కాకపోతే ఏంటంటే మిగతా విషయాలన్నీ కామన్. పిల్లల్ని కనాల్సిందే, పిల్లల్ని తల్లి పెంచాల్సిందే, వచ్చేవాళ్ళని చూడాల్సిందే, అత్తమామలను చూసుకోవాల్సిందే అనేది కామన్ థింగ్స్ ఆ స్త్రీ చుట్టూ కూడా బిగుసుకొనా లేకపోతే ఏర్పాటు చేయబడ ఉంటాయి. అంతే ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నారనే ఆ వ్యవస్థ అనేది మారటం లేదు, ఆ సిస్టమ్స్ అనేవి మారటం లేదు. అందుకే ఆడపిల్లలు భయపడుతున్నారు. అందుకనే ఆడపిల్లలు చాలా మంది భయపడుతున్నారు. కొంతమంది మంచిగా ట్రైన్ అయి ఉంటున్నారు, వాళ్ళు ఏమైనా చిటికలో తీసేస్తారు ఏ సమస్యని. నేను చెప్పాను స్టార్టింగ్లోనే, నా సమస్యను నేనే పరిష్కరించుకోగలను అనే స్థితిలో పెంచాలి ఆడపిల్లల్ని. అప్పుడు భయపడరు పెళ్ళంటే.
పెళ్ళంటే కాదు, పెళ్లి తర్వాత వచ్చే సమస్యలకి భయపడరు. ఏది కూడా మొదటిసారే అలవాటై ఉండదు, మెల్లమెల్లగా అన్నీ అలవాటు అవుతాయి. కాబట్టి అలా కూడా వాళ్ళు ఒక ధైర్యాన్ని తెచ్చుకోగలగాలి రన్నింగ్ లైఫ్లో, Yes. లేదా ముందే ట్రైన్ అయి ఉండాలి. ప్రతి దానికి భయపడకూడదు. అంటే ఇందాక నేను భయం ఉండాలని అన్నారుగా మేడం, అంటే ఆ భయం ఎక్కడ ఉండాలి? సొసైటీ పట్ల మనం ఏమన్నా తప్పు చేస్తే శిక్షలు ఉంటాయి అనే ఆ విషయానికి భయపడాలి అని చెప్తున్నాను. ఇక్కడేంటి, ప్రతిదానికి భయపడితే మనం స్వేచ్ఛను కోల్పోయినట్టే. అంటే ఫైనల్గా మేడం, మరి పెళ్లి చేసుకోవడానికి భయపడే అమ్మాయిలు కంటే ఇన్ని బాధ్యతలు నెత్తినేసుకోవాలి పెళ్లి చేసుకుంటే, అమ్మో ఇన్ని మొయ్యలేం మేము అని కొంతమంది అనుకునే ఆడపిల్లలకి, అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా ఫైనల్గా సజెషన్? అంటే ఇప్పుడు ఇది బయట వివాహ వ్యవస్థే పాడైంది కాబట్టి నవీన గారు, మీరు చేసుకోవద్దు మీరు చేసుకోండి అని కూడా మనం గన్ షాట్గా చెప్పలేము. ఇది ఎప్పుడు వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎలా అంటే, ఒక మంచి సంబంధం వస్తే, అబ్బాయి మంచివాడైతే అప్పుడు ఆ సంబంధాన్ని మనం చేసుకోవచ్చు, చేసుకుంటాను అని నువ్వు నిర్ణయించుకోగలిగితే, దానికన్నా ముందు లైఫ్లో మనం దేన్నైనా సరే ఎదుర్కోగలను అనే సంసిద్ధత మైండ్ కనుక ఆ రకంగా తయారు చేసుకోగలిగితే, తర్వాత పెళ్లి తర్వాత వచ్చే ఎటువంటి సమస్యనైనా నేను పరిష్కరించుకోగలను అనే స్థితికి అమ్మాయి ఉండాలి. అలా పెంచాలి. అలా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోండి అని చెప్తాను నేను, పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాను. అయితే మ్యారిటల్ లైఫ్లో ఒకటి కాదండి, 1,00,000 సమస్యలు. నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు సమస్యలే ఉంటాయి. ఎందుకంటే ఇన్ని తరాలు మారినా, రోజులు మారినా, నేను ఇందాక చెప్పినట్టు ఇవి మారలేదు. ఆడపిల్ల చుట్టూ ఉన్నటువంటి నియమ నిబంధనలు అనేవి మారలేదు. దీనికి నేను అలా భయపెట్టకుండా ఇంకో రకంగా చెప్తాను. ఇప్పుడు మన పురాణాలు కానీ, చరిత్రలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఏం చెప్తున్నారు? స్త్రీ శక్తి స్వరూపిణి, అంతా ఆడదాని చేతిలోనే ఉందని మగాళ్లే చెప్తున్నారు. రహస్యాన్ని విప్పి మగాళ్లే చెప్తున్నారు. అలాంటి వీడియోస్ చూడండి. ఏంటంటే, ఆడపిల్లల్ని ఏడిపించొద్దు అని మగాళ్లే చెప్తున్నారు. ఆ చెప్తున్నప్పుడు అబ్బాయిలు వినాలి. అలాగే అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి, మీరే తెలివి తక్కువగా పాడు చేసుకుంటున్నారని మగాళ్లే చెప్తున్నప్పుడు అదేంటో మీరు ఆలోచించండి. మనం ఎక్కడ తెలివి తక్కువగా బిహేవ్ చేస్తున్నాం అనేది ఆలోచించండి. తర్వాత ఒక సమస్య వచ్చినప్పుడు గొడవ పడాల్సిన అవసరం లేదు. మనం తెలివిగా చాకచక్యంగా దాన్ని పరిష్కరించుకోగలిగే శక్తిని మనం కలిగి ఉండాలి. ఉన్నప్పుడు ఒక రీజనింగ్తో మనం ప్రూవ్ చేయగలిగి ఉండాలి. అప్పుడు వాళ్ళు కూడా నోరు ఇప్పరు. ఇంట్లో ప్రతిదానికి పోటీ పంతాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు కూడా సంసారం ముందుకు వెళ్ళదు. అప్పుడు గొడవలు వస్తాయి. ఆటోమేటిక్గా అత్తగారు వాళ్ళు వీళ్ళు ఈఎంఐనే టార్గెట్ చేస్తారు. తప్పంతా అటువైపు ఉన్నా కూడా ఈఎంఐనే అంటారు, ఈఎంఐ వల్లే అంటారు. ఇవన్నీ ఎలా తప్పించుకోవచ్చు అంటే సమయస్ఫూర్తితో తప్పించుకోవచ్చు. ఇప్పుడు అది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నవీన గారు. పెళ్ళైన దగ్గర నుంచి ఒక అమ్మాయి పాపం అలాగే చేస్తుంటే 40 సంవత్సరాలు 30 సంవత్సరాల జీవితం గడిచిపోయిన తర్వాత కూడా ఆ రోజు సమస్యలు, మనుషులు, బుద్ధులు, చేష్టలు ఎలా ఉన్నాయో ఈ రోజుకి అలాగే ఉన్నాయి. అంటే ఆ పోరాటం ఇంకా అలా చేస్తూనే ఉంది, కానీ ఎక్కడ భయపడలేదు. తను చేయాలనుకున్నవి చేసుకుంటూ వెళ్తుంది. పిల్లల్ని బాగానే తీర్చిదిద్దుకునే ఉన్నారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దీనికి కావాల్సింది ఏంటి మీరు చెప్పండి? ధైర్యం. భయపడకండి. ఇలాంటి పరిస్థితుల్లో భయపడకూడదు, ధైర్యంతో ముందుకెళ్ళాలి. ప్రతి మనిషికి తెలివితేటలు ఉంటాయిగా, ఆ తెలివితేటలను ఉపయోగించండి. తర్వాత సమయస్ఫూర్తిని ఉపయోగించండి. ఇవన్నీ మీకు లేవు అనుకుంటే నాలెడ్జ్ గెయిన్ చేయండి. కొన్ని వీడియోలు ఉంటాయి, అలాంటివి చూడండి. కొన్ని బుక్స్ చదవండి. బుక్స్ అంటే రామాయణం, భారతం లాంటివి కూడా చదవచ్చు. అక్కడ మనకి కొన్ని సంఘటనలు మనం ఇలా ఉండాలా అని మనకి తెలియజేస్తాయి. ఒక రామాయణం, భారతం అనే కదా, ఏ బుక్ అయినా సరే మనకి టిప్స్ దొరుకుతాయి. అవి క్యాచ్ చేయండి, ఇంప్లిమెంట్ చేసి చూడండి, అసలు ఖచ్చితంగా మీకు రిజల్ట్ దొరుకుతుంది. అలా ఆ తెలివితేటలను ఉపయోగించమని నేను చెప్తున్నాను. అంతేగాని భయపడద్దు, పెళ్లి మానద్దు, అలా అవసరం లేదు. పెళ్ళి ఇలాంటి అమ్మాయిల్ని పెళ్లి చేసుకోకూడదు అని ఎవరైతే అబ్బాయిలు అనుకుంటారో అలాంటి అమ్మాయికి పెళ్ళి అవ్వడం కష్టమే. థ్యాంక్ యూ మ్యామ్.